ఈ అంశంలో మనతో చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. శివకుమార్ గారు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలు ఏ ప్రాతిపదికన ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అని అవకాశం ఇచ్చింది కదా, ఏ అంశాలు ప్రాతిపదికన తీసుకుంది? ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కాకుండా ఇతరత్ర ఇంకేం చూసింది అంటారు? ముందుగా స్వతంత్ర టీవీ మీడియా డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజలలో పోవడం జరిగింది. మొన్న మీరు చూసినారు, ఆల్రెడీ కులగణన, బీసీ కులగణన చేయడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో అది ప్రజలకు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ముందుకెళ్ళి ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ ఏదైతే క్యాండిడేట్లను కూడా సెలెక్ట్ చేయడంలో ఒక మహిళ విజయశాంతి గారికి, వారు శంకర్ నాయక్ అని చెప్పి ఎస్టీ కోటాలో, అద్దంకి దయాకర్ వచ్చి ఎస్సీ సామాజిక వర్గంలో, సిపిఎం నీలికంటి శ్రీధర్ వాళ్ళకు కూడా, అంటే సిపిఎంకి కూడా ఒక ఛాన్స్ ఇస్తామని గతంలో చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ముందుగా లైవ్ డిబేట్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున అందరికి అభినందనలు. కానీ ఇక్కడ కూడా ఏదైతే చాలా రోజుల తర్వాత ఒక సామాజిక న్యాయం అంటూ లేకపోతే ముందుకు పోతూ క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడము, తర్వాత మొన్న కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు కూడా పార్టీని 3 విభాగాలుగా విభజించండి, ఎవరైతే నిజంగా కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో, పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, ఎవరైతే ఎలక్షన్కి ముందు వచ్చిండ్రో వాళ్ళది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, అండ్ ఆ తర్వాత ఎవరైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు వచ్చిండ్రు అనే దాన్ని కూడా ఇటు 3 విభజన చేయడం జరిగింది చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడికి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇవి చేసిండ్రో దీంట్లో శంకర్ నాయక్కి కానీ, అద్దంకి దయాకర్కి కానీ, విజయశాంతి కానీ అనూహ్యంగా ఇల్లు అంతా మొత్తానికి వెలుగులోకి వచ్చిండ్రు అనేది ఒక ఆలోచన. అద్దంకి దయాకర్కి గతంలో కూడా ఇస్తామన్నారు, ఇవ్వలేదు అనే రకంగా, కానీ ఒకసారి ఇస్తే ఓడిపోయిండు అనేది కూడా ఉంది. ఆయన గతంలో కూడా అధికారంలో ఉన్నాడు. సో ఇవన్నీ ఆలోచిస్తూ పోతే విజయశాంతి గారు మొత్తానికి కనుమరుగైనట్టు ఉండే, ఎలక్షన్లో స్టార్ క్యాంపెయిన్గా ఉండే, తర్వాత మళ్ళీ ఆమె ఎందుకు దూరం ఉంది అనేది కూడా ఇప్పుడు హైకమాండ్ కానీ లేకపోతే ఇటు పిసిసి కార్యవర్గం కానీ ఆమె మీద అడగడము, మళ్ళీ ఆమె వెలుగులోకి వచ్చి ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్సీగా ముందుకు పోవడం ఒక మహిళా కోటలో అనేది కూడా చాలా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఇదే కాకుండా కూడా ఇంకా పార్టీలో చాలామంది కూడా పార్టీని అంటుపెట్టుకొని లేక పార్టీకి కష్టకాలంలో కానీ పార్టీకి అభిమానంతో కానీ పార్టీ ఐడియాలజీతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇంకా అవకాశం రాలేదు. నాలాగా ఎంతోమంది 40 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల నుంచి పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఒక్కసారి సిటీ నుండి కూడా ప్రాతినిధ్యం లేదు. సిటీలో నాయకులు చాలామంది కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లో కూడా చాలామంది 40-42 సంవత్సరాల నుంచి పార్టీకే అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గతంలో కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిలాగా ఉన్న మా నరేందర్ వైసాప్ ఉండు, నేను ఉన్నా, ఇంకా కృష్ణకుమార్ గౌడ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఎంఆర్ శ్రీనివాస్ కానీ, అట్లా సికింద్రాబాద్ నియోజకవర్గం కానీ, సనత్ నగర్లో కానీ, లేకపోతే ఖైరతాబాద్లో కానీ, ఇట్లా సిటీకేని కూడా ప్రాతినిధ్యం ఈ మధ్యన తక్కువ అయింది. కొంచెం పిసిసి కార్యవర్గం కానీ లేకపోతే హైకమాండ్ కానీ సిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. శివకుమార్ గారు, ఇప్పుడు మీరే అంటున్నారు కాంగ్రెస్ స్టార్ 3 విభాగాలుగా చేసిందని చెప్పి అంటున్నారు. ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు, ఎన్నికల నుంచి మొదటి నుంచి ఉన్నవాళ్ళు, ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు. స్టార్ క్యాంపెయినర్గా ఇక్కడ విజయశాంతి గారి విషయం తీసుకుంటే, విజయశాంతి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పెద్దగా పనిచేసినటువంటి ఇది లేదు. ఎందుకంటే తనకంటే కూడా ఎక్కువ పనిచేసిన వాళ్ళు, ఎన్నికల్లో బాగా కష్టపడి ఇది చేసినటువంటి వాళ్ళు మొదటి వాళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ వదిలిపెట్టి విజయశాంతి గారికి టికెట్ దక్కడంలో మర్మం ఏంటి? ఇది బేస్ చేసుకొని టికెట్ ఇచ్చి ఉంటారు మీ కాంగ్రెస్ హైకమాండ్? అంటే ఇప్పుడు హైకమాండ్ అన్ని రకాలుగా ఎవరెవరికి ఇవ్వాలా ఏంది అనే రకంగా కూడా ఉంది. మరి ఇంకోటి రాజశేఖర్ గారు నేను మన స్వతంత్ర మీడియా డిబేట్గా నేను ఓపెన్గా చెప్పడం ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిటీ నుండి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఖచ్చితంగా సిటీ నుండి మాలాగా కష్టపడి పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక 83-84 నుంచి కూడా ఇప్పటివరకు
మాకు ఎన్నో అవకాశాలు వచ్చినా ఇతర పార్టీల నుంచి ఆహ్వానించినా మేము వెళ్ళలేదు అనుకుంటే పార్టీ మీద అభిమానం. ఒక రకంగా రాజీవ్ గాంధీ అనుకున్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నా, ఆ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, ఈ ట్రై కలర్ ఏదైతే జెండా మీద మాకు అభిమానంతో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి చాలామంది ఉన్నారు. ఇప్పుడు జరిగిపోయింది. సిటీ నుంచి మటుకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాలా, సిటీ మీద దృష్టి పెట్టాలని చెప్పి మన లైవ్ డిబేట్ ద్వారా కూడా నేను కోరడం జరుగుతుంది. విజయశాంతి గారు కానీ, ఇటు శంకర్ నాయక్ కానీ, లేకపోతే అద్దంకి దయాకర్ కానీ, ముగ్గురిని కూడా వెనకాలకెన్ని కొంతమంది ఖచ్చితంగా వీళ్ళకినే ఇవ్వాలని చెప్పి కూడా హైకమాండ్కి పంపించడం జరిగింది. రికమెండ్ లెటర్స్ పంపించారని చెప్పి ఆల్రెడీ మీడియా పరంగా కానీ, లేకపోతే న్యూస్లో కానీ చూడడం జరిగింది. ప్రింట్ మీడియాలో కూడా అదే జరిగింది. కానీ మొత్తానికి ఇప్పుడు ఎవరైతే శంకర్ నాయక్ ఉండో డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, సరే ఓకే. విజయశాంతి గతంలో స్టార్ క్యాంపెయిన్గా చేసింది. ఆమె ఎన్నో పార్టీలు మారింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆమె సైలెంట్ ఎందుకుంది అనే దాని మీద మా ఇన్ఛార్జ్ గారు చూసుకుంటారు. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా ఆమె పేరు ప్రస్తావన ఈరోజు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా అద్దంకి దయాకర్ కూడా ఒక రకంగా ఆలోచిస్తే ఎస్సీ సామాజిక వర్గంలో గతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంత మాలలకే ఎక్కువ పెద్దపీట ఇస్తున్నారని గతంలో కూడా చెప్పడం జరిగింది. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మాజీలకు అన్యాయం జరిగింది అనే రకంగా కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు డిప్యూటీ సీఎం ఉన్నారు, తర్వాత మంత్రులు కూడా ఉన్నారు, స్పీకర్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం మాదిగ సామాజిక వర్గంకి ఇచ్చి ఉంటే కూడా బాగుండేది. సరే, అద్దంకి దయాకర్కి ఒక కమిట్మెంట్ ఇచ్చిన అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన దాన్ని మనమైతే ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇక మీదటన్నా ఖచ్చితంగా రేపు రాకపోయే ఏ చైర్మన్లు కానీ, నామినేటెడ్లు కానీ, లేకపోతే పీసీసీ కార్యవర్గంలో కానీ సిటీకి అని ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.